సేవలాల్ మహారాజ్ విగ్రహం నల్లమల్ల ఫారెస్ట్లో ఏర్పాటు చేస్తానంటే నేను సహించనని సేవలాల్ బంజారా సంఘం తరపు నుండి నేను డిమాండ్ చేసిన ఈ విషయాన్ని పెద్దలు ఉన్నారు, జాతి పెద్దలు ఉన్నారు, సంఘ నాయకులు, పార్టీలో ఉన్న లంబాడి నాయకులు, రాజకీయ నాయకులు వారందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అందరితో చర్చించి మరి మేము అయ్యా గతంలో మా తాతల ముత్తాతల్లో ఆ కాలంలో అడవి ప్రాంతంలో ఉండేటోళ్ళం, ఇప్పుడిప్పుడే పట్టణ ప్రాంతం సిటీ ప్రాంతానికి వచ్చి డెవలప్ అవుతున్నాం. మరి మా యొక్క ఆరాధ్య దేవ్ సేవలాల్ మహారాజ్ విగ్రహం మరి అడవి ప్రాంతంలో ఏర్పాటు చేసి మమ్మల్ని మళ్ళీ అడవి ప్రాంతానికి వెళ్ళే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అందులో భాగంగా ఆ కుట్రలో భాగంగా మన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ, ఎంపీ, మరొక ఎమ్మెల్యే వీరందరూ భాగస్వాములు అవుతారు. మరి ఈరోజు జాతి పట్ల మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా జాతి రిజర్వేషన్తో మీరు ఈరోజు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలై సేవలాల్ మహారాజ్ని ఎక్కడో నల్లమల్ల ఫారెస్ట్ అడవిలో ఏర్పాటు చేస్తానంటే మీరు ఊరుకుంటారేమో కానీ లంబాడి జాతిగా, లంబాడి బిడ్డగా మేము సహించమని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చిన సంఘ నాయకులకు, సీనియర్ నేతలకు అందరికీ ఈ సమావేశ చర్చ ఏంటంటే సేవలాల్ మహారాజ్ విగ్రహం మరి ఎక్కడ పెట్టాలి, ఈ ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్ళాలి. సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్లో మన బిర్లా మందిర్ని అందరు చూస్తున్నారు, ట్యాంక్ బండ్ని అందరు చూస్తున్నారు, మొన్న కట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని కూడా అందరు విదేశాల నుంచి వచ్చి చూస్తున్నారు. మరి మన మహారాజ్ని కూడా ప్రపంచవ్యాప్తంగా చూడాలి, చరిత్ర తెలుసుకోవాలంటే కలిసికట్టుగా అందరం ఐక్యతతోటి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. మరి ఏ విధంగా తీసుకుపోవాలి? మరి మధ్యమడుగు ప్రాంతానికి నేను వ్యతిరేకంగా మాట్లాడట్లే. మధ్యమడుగులో ఏర్పాటు చేస్తే బాగుంటుందా, హైదరాబాద్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందా? మీ సలహాల సూచనలతోటి ఈ సభ నడవాలని ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు చూస్తూ ఉన్నాం లంబాడీల ఓట్లతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిందని చాలాసార్లు సభలో కానీ, మీడియాలో కానీ, మీటింగ్లో కానీ చాలాసార్లు కాంగ్రెస్ని ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అనేది ఇప్పుడు అన్నలు ఒక్కొక్కరు మాట్లాడవలసిందిగా నేను విన్నవించుకుంటున్నా. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం నిన్న మొన్ననే మన యూనిటీతోటి ఏదైనా మనం ముందుకు వెళ్ళి సాధించాలి. ఈరోజు ఇక్కడికి వచ్చిన అన్ని సంఘాల నేతలు ఉన్నారు, వాళ్ళ ఉద్యమం ఫలితమే ఈరోజు రిజర్వేషన్ అయినా కానీ, తండాలు ఏర్పాటు అయినా కానీ, మిగతా ఏదైనా కానీ మన ఉద్యమాలతోటి సాధించాం, కలిసికట్టుగా సాధించాం. అదేవిధంగా మన మహారాజ్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అందరు బాధ్యత ఉంటుంది, అందరూ సహకారంతో ముందుకు తీసుకువెళ్ళాలి అని నా అభిప్రాయంతో ఈ ఏర్పాటు చేయడం, ఈ చర్చా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వేదికని, చర్చని ఉద్దేశించి ప్రస్తుతానికి పెద్దలు, గౌరవనీయులు ప్రొఫెసర్ శంకర్ నాయక్ మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా.